ఈ రోజుల్లో చేసే పనులు చెప్పుకోకుంటే మంది చెప్పిందే నిజం అవుతుంది. అగో అందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు కొడుతున్నది. చూడుర్రి ఎట్లా డప్పు మోత మోగిస్తున్నాడో. వారే వా దారి తప్పి రాజకీయాలకు వచ్చిండు కావచ్చు చంద్రబాబు, గాని అదే మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాబు సార్కున్న తెలివికి ఇంటర్నేషనల్ అవార్డు కొట్టేటోడు కావచ్చు. ఇది ఒక్కటే కాదు, తీరొక్క తీరు వాయిద్యాలు వాయించిండు. ఆ సప్పులు కూడా ఒకసారి చూడుర్రు ఎట్లున్నాయో. ఇది మ్యాక్స్ చర్మన్ సార్, ఇది మేక్ చర్మం, ఇది మ్యాక్స్ చర్మన్ అండి, ఇదేమో గేట్ చర్మం అండి, ఇది గేట్ చర్మం. అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా, ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి. డమ్ 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 అని ఎంత మంచిగా కొడుతున్నాడో చూడుండ్రి. ఏ డప్పును ఎట్లా కొట్టాలి, ఏ తిరిగా పట్టుకొని కొట్టాలి అనేది బాబు సార్కు తెలిసేది ఉంటే అక్కడ ఉన్నోళ్ళంతా దరువులు వేసేటట్టు మోత మోగిచ్చేటోడు కావచ్చు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి అనే ఊర్లకు పేదల సేవలో అనే కార్యక్రమంలో భాగంగా పోయిన బాబు గిట్లా అందరినీ మ్యూజిక్ లో ముంచి మ్యాజిక్ చేసిండు. అంతకంటే ముందుగాల దుకాణం పెట్టి నడుపుతున్న కొండా వెంకటేశ్వర షాపు కాడికి పోయి వాళ్ళ సాధక బాధకాలు అరుచుకుంటా అంటే అక్కడికి సానమాన్రా పోషిబాబు అనే గీ అన్నచ్చిండు. అక్కడ నుంచి పోషిబాబును బాబు కార్లో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి గిట్ట డప్పులు వాయించిండు. తనకు సర్కారు ఇచ్చే పింఛన్లు తన చేతుల మీదుగా అందించిండు. ఇక అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఓ చిన్న పాపను ఎత్తుకొని ఓ కుటుంబం చంద్రబాబుకు ఎదురైంది. ఇంకేమున్నది, ఆ పసిగుడ్డును చేతులకు తీసుకొని ముచ్చట పెట్టిండు. హాయ్ చెర్లినా, హాయ్ చెర్లినా, చెర్లినా ఈ అవును స్లీప్లో ఏ షర్లీనాలే, రాష్ట్ర సీఎం వచ్చిండులే అన్నట్టు లేపుతుంటే ఆ పాప మంచిగా నిద్రలుండి అస్సలే లేవలేదు. అదే బాలకృష్ణ లేపేదుంటే అర సెకండ్లో లేచి ఏడ్చేది కావచ్చు కదా. గిట్లా పేదల సేవలో అనే కార్యాన్ని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చుట్టూ కెమెరాలు పెట్టుకొని బీద సాధలకు కలిసినట్టు వాళ్ళను తన సొంత కార్లలో ఎక్కించుకొని నేను మీకోసమే ఉన్నా అన్నట్టు ఆ విధంగా ముందుకు పోతున్నాడు. మరి చూడాలి ఈ పేదలకు సేవ కార్యం చంద్రబాబుకు ఎటువంటి మైలేజ్ ఇస్తుందో, పేదల బతుకులు ఏ తీరుగా ముందడికి తీసుకుపోతుందో చూడాలి.